ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుస కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చాలామంది అంటారు, దేవుడి బిడ్డలారా, ఏమనంటే మేము దేవుని దగ్గర ఎంత మొరపెడుతున్నామో, మేము దేవుడి దగ్గర ఎంత ప్రార్థన చేస్తున్నామో, అయినప్పటికీ దేవుడు మా మొర వినట్లేదు, మా ప్రార్థనకు జవాబు రావట్లేదు. నిజంగా దేవుడి దగ్గర మేము ఏది కూడా పొందుకోలేకపోతున్నాము అని అనుకోవచ్చు. అయితే దేవుడి పిల్లారు, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను రక్షించాలని, ఆయన నామాన్ని నువ్వు గణపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షించడానికి ఆయన హస్తమేమో కొరుసేమో కానీ నువ్వు ఆయన మాటకి లోబడలేకపోతున్నావు కాబట్టి ఆ రక్షణ అనేది నీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నది. కారణము నిజంగా మరి మీరు వినలేక, దేవుడి మాట వినలేక చెవులు మందమై, నిజంగా చూడండి ఏమని రాయబడుతూ ఉన్నది అంటే, మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చుతున్నవి. ఏంటండి? దోషములు మరి దేవునికి అడ్డముగా వస్తూ ఉంటే, నీ కార్యం సఫలము కావాలన్నా, నీ ప్రార్థనకు జవాబు రావాలన్నా ముందు నీ దోషములు ఆయనకి అడ్డముగా వస్తున్నాయని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను రక్షించాలనే ఆయన తన ప్రాణం పెట్టి ఆ రక్తము ద్వారా నిన్ను కొని, ఆ రక్తముతో నిన్ను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా విమోచించి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించే దేవుడు రక్షించాలనే ఆశపడుతున్నాడు. కానీ నీవు ఆయన యొక్క మరి మాట వినకుండా, నిజంగా ఆయన మాటకి నీ దోషం అడ్డం వస్తూ ఉన్నది. దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చును. మీ పాపములో ఆయన ముఖమును మరుగు చేయిస్తున్నాయి. ఒకటేమో దోషము, రెండోదేమో పాపము. ఆయన ముఖానికి కూడా మరుగుపరుస్తూ ఉన్నదంట మన పాపం. నిజంగా ఇటువంటి పాపంలో కనుక మనం ఉంటే ఒప్పుకుందాము. ప్రభువా, మా దోషాలను క్షమించాయా, మా పాపాలని తీసివేయి ప్రభువా, మమ్మల్ని నీ యొక్క రాజ్యానికి కుమారులు కుమార్తెలుగా చేసుకో ప్రభువా, మమ్మల్ని కూడా ఆశీర్వదించు ప్రభువా అని అడుగుదాము. అప్పుడు ఆయన యొక్క సన్నిధానంలో మనం సంతోషము, ఆనందము, సమాధానము కలిగి ఈ లోకములో ఉన్న మనము దీవించబడతాము. అందుకనే ఆయన రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుస కాలేదు. రక్షిస్తాడు ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, నీ హృదయము విరిగి నలిగిన యొక్క హృదయంతో నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడిగితే ఆ దేవుడు నీ ప్రార్థన, నీ మనవి కూడా వింటాడు. వినకపోవటానికి, జవాబు రాకపోవటానికి కారణం ఏమి అంటే ఇక్కడనే రాయబడుతున్నది, మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి, మీ పాపములేమో ఆయన ముఖాన్ని కప్పుతున్నాయని వాక్యం రాయబడుతున్నది. మనం పాపాలు, దోషాలను క్షమించమని అడిగి ఆయనతో మనం ముందుకు నడిచి ఆయన మాట ప్రకారం జీవిస్తే మనల్ని 30దంతులు, 60దంతులు, 100దంతులుగా దీవించి నిత్యత్వం, నిత్య జీవము కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. నువ్వు రక్షించే దేవుడివి, కనికరించే దేవుడివి, కృప చూపించే దేవుడు కాబట్టి నీ కృప ద్వారా నీ బిడ్డలను మీరు కనికరించి, వారి పాపాలని, వారి దోషాలను క్షమించి, అయా నీ కుమారులు కుమార్తెలుగా వారిని కూడా మార్చి నీ నిత్య జీవానికి, నిత్యత్వానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని, వారిని, వారి కుటుంబాలను 30దంతులు, 60దంతులు, 100దంతులుగా దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.